అనుభవించాల్సిందే ప్రతి ఒక్కడు. ఆ శ్రమల నుండి ఏం నేర్చుకోవాలి అంటే సుఖాన్ని నేర్చుకోవాలి, ఆ శ్రమల నుండి సంతోషాన్ని నేర్చుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు ఎలా చచ్చిపోయారట చూడండి. ఒక ఆయనేమో రంపాలతో కోసారట, ఇలాగే నాలాగే నిలవబెట్టి మధ్య నుండి చావని వాడిని కోసేస్తే ఎలా ఉంటే చెప్పండి. రంపముతో కోసారట ఒకడిని, ఇంకొన్ని రాళ్లతో కొట్టారట, కొంతమందిని ఏం చేశారయ్యా అంటే శోధించారట. అంటే అగ్గి ఉంటుంది చూసారా, కింద నుంచి అగ్గి పెట్టి పైనుంచి మనిషి తలకాయ కింద పెడితే ఎలా ఉంటుంది, ఆ అగ్గితో సగం మంది చచ్చిపోయారట. కొంతమందిని ఇప్పుడు మేకతోలు ఎలా అయితే ఓడిస్తారు చూసారా, మేకతోలు అలా ఒలిచేశారట ఒక్కొక్కడిని, ప్రవక్తల్ని క్షమించండి అపోస్తల్ని అలా ఒలిచేసి చంపేశారట. అయినా సరే వారు భయపడలేదు. కాబట్టి ఈ రోజు నీవు నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను క్రీస్తు శిష్యుడుగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నేను హింస పొందుతాను. నేను క్రీస్తు శిష్యుడుగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనకి ఇబ్బందులే వస్తాయి. ఏది వచ్చినా మనం భయపడని అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మన వెనుక ఎవరున్నారు? మనం నమ్మిన మన దేవుడు. నిజంగా చూడగలిగితే